హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఎంటైర్లీ డిఫరెంట్ కేటగిరీ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నా డెస్క్ పైన మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా. క్లారస్ కంపెనీ ఇది నాకు రివ్యూ కోసం పంపించిన డీప్ క్యారీ పాకెట్ లైట్. మోడల్ వచ్చేసి E1. ఇది ఫాస్ట్ యూఐ టెయిల్ డ్యూయల్ స్విచ్ తోటి వస్తుంది. కాంపాక్ట్ సైజ్ డీప్ క్యారీ, ఇంకా యూఎస్బీ రీఛార్జబుల్ 18650 బ్యాటరీ తోటి వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 18 డేస్, అంటే మీకు 433 అవర్స్ కంటిన్యూస్ యూసేజ్ ఉంటుంది వితౌట్ రీఛార్జ్. టెయిల్ డ్యూయల్ స్విచ్, ఫాస్ట్ అండ్ ఈజీ కంట్రోల్, 18650 బ్యాటరీ. దానికే డైరెక్ట్ మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది. స్పెషల్ డిజైన్ బ్యాటరీ అది. 1000 ANSI లూమెన్స్, బ్రైట్నెస్ 190 మీటర్స్, మాక్సిమం బీమ్ డిస్టెన్స్, 433 అవర్స్ రన్ టైమ్, ఇంకా 9025 బీమ్ CD, ఇంకా 1 మీటర్ డ్రాప్ రెసిస్టెంట్, ఇంకా IPX8 వాటర్ ప్రూఫ్ కూడా. ఇక్కడ అన్ని వేరే ఫీచర్స్ చూడొచ్చు. ఇందులో అల్ట్రా థిన్ మీకు డ్యూయల్ ఎఫెక్ట్ లెన్స్ ఉంది, అంటే స్పాట్ లైట్ ప్లస్ ఫ్లడ్ లైట్ రెండు అంటే బీమ్స్ ఉంటాయి అందులో. ఇంకా ఇక్కడ అంతా టేబుల్ చూడొచ్చు మీరు, అంటే ఏ బ్రైట్నెస్లో ఎంతసేపు రన్ అవుతుంది అనేది. ఇందులో వచ్చేసి స్పెషల్ ఎల్ఈడి ఉంది, క్రీ XP LHI అనేది. క్రీ ఎల్ఈడీస్ చాలా బాగుంటాయి, అంటే డ్యూరబుల్ ఉంటాయి, ఇంకా దాని బ్రైట్నెస్, ఇంకా కలర్ టెంపరేచర్ అది కూడా బాగుంటుంది. చూద్దాం, నేను అంటే కొన్ని రోజులు యూస్ చేసి తర్వాత నాకు ఎట్లా అనిపించిందో ఫస్ట్ మీకు అన్బాక్సింగ్ చేస్తాను, మళ్ళీ యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది సింపుల్ వైట్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్ పైన అది టార్చ్ లైట్ది, అంటే దాని ఫ్లాష్ లైట్ పిక్చర్ ఉండేసి సింపుల్ బాక్స్లో ట్రే పైన పెట్టేసి వచ్చింది. ఈ డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి అందులో. మీకు యూస్ చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ డీటెయిల్గా చదివేసుకోండి. దాని బ్యాటరీ ఎట్లా ఛార్జ్ చేయాలి, దాంట్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకోటి ప్రోడక్ట్ క్యాటలాగ్ వచ్చింది. క్యాటలాగ్లో వాళ్ళ డిఫరెంట్ వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి బాగానే ఉంది. ఇది ఇంకా అంటే చాలా హై బ్రైట్నెస్, మీకు అరౌండ్ 4000 ANSI లూమెన్స్ వరకు కూడా మీకు బ్రైట్నెస్ ఉండే టార్చెస్ ఉన్నాయి. ఇది రిస్ట్ బ్యాండ్ టైప్ ఉంది కదా, అది చాలా బాగుంది డిజైన్. అది అంటే ఫిట్నెస్ ట్రాకర్ లాగా ఉండేసి అందులోనే టార్చ్ ఉంది. అన్ని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. వీళ్ళు చాలా రోజుల కింద నాకు కాంటాక్ట్ చేశారు, నేను మర్చిపోయాను. అది రీసెంట్గా వచ్చింది నాకు. అది అంటే అన్బాక్సింగ్ ఇమీడియట్ స్టార్ట్ చేశాను. ఇది చూస్తున్నారు కదా, క్లారస్ బ్రాండ్ది. మీకు మంచి సాఫ్ట్ పౌచ్ వచ్చింది, ఇంకా మైక్రో యూఎస్బీ కేబుల్ వచ్చింది. దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి బ్యాటరీ కూడా చూపిస్తాను. ఇంకోటి మీకు ల్యాన్యార్డ్ ఒకటి, ఇది ఒకటి ఓరింగ్ వచ్చింది. అంటే ఇది వాటర్ ప్రూఫ్ కదా, మీరు ఎప్పుడన్నా దాని బాడీలో ఉన్న రింగ్ ఎప్పుడన్నా పాతగా అయిపోతే రీప్లేస్ చేసుకోవడానికి. ఇది ల్యాన్యార్డ్, ఇది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే దానికి చేతిలోంచి స్లిప్ అయి పడిపోకుండా. దానికి పిన్ కూడా ఉంది, అంటే మీరు పెన్ లాగా కూడా పాకెట్లో అట్లా పెట్టుకోవచ్చు. ఇది డీప్ క్యారీ పాకెట్ లైట్ కదా, చాలా అంటే లైట్ వెయిట్ ఉంది. 50.5 గ్రామ్స్ వెయిట్ ఉంది. దాన్ని మీరు ఫినిషింగ్ అది చూడొచ్చు ఎంత బాగుంది. మీరు అంటే దాని టెక్స్చర్ అది కంప్లీట్ దాని లైన్స్ తోటి చేతిలోంచి స్లిప్ అయిపోకుండా ఎక్సలెంట్ డిజైనింగ్ ఉంది. ఇంకా చాలా చిన్న సైజు ఉంది, 4.14 ఇంచెసే ఉంది. ఇక్కడ బ్రైట్ లైట్ ఉంటుందని, హాట్ కూడా ఉంటుందని వార్నింగ్ ఉండేసి దాని ఎల్ఈడి అది చూస్తున్నారు కదా. దాన్ని కంప్లీట్ మొత్తం ఇందులో ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ ITS కూడా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ దాని స్విచ్చెస్ చూడొచ్చు మీరు, ఒకటి ఆన్ ఆఫ్, ఒకటి మోడ్ సెలెక్షన్ స్విచ్. అన్ని బ్యాక్ నుంచి మీరు థంబ్ నుంచి ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇందులో బిల్ట్ ఇన్ బ్యాటరీ వచ్చింది కదా, ఆ బ్యాటరీ స్పెషల్ డిజైన్ అన్నాను కదా, గోల్డ్ ప్లేటెడ్ స్ప్రింగ్ ఉండేసి ఇది 2600 mAhది బ్యాటరీ వచ్చింది. ఒకటి అంటే ఇన్సులేటర్ పెట్టొచ్చింది. మీరు యూస్ చేసే ముందు ఆ వైట్ షీట్ తీసేయాలి. దీనికే మీకు మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది, అంటే ఇంకా డైరెక్ట్ మీరు దానికే కేబుల్ పెట్టేసి బ్యాటరీ ఛార్జ్ చేయొచ్చు. నేనైతే ఇలాంటి బ్యాటరీ ఫస్ట్ టైం చూస్తున్నాను. యూజువల్లీ ఏంటంటే మీకు ఫ్లాష్ లైట్కి, టార్చ్ లైట్కి యూఎస్బీ పోర్ట్ ఇచ్చేసి రెగ్యులర్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఏంటంటే స్పెషల్ డిజైన్ ఉంది. ఆ బ్యాటరీలో ఇండికేటర్ కూడా ఉందని చెప్పారు వాళ్ళు, అంటే మీకు ఛార్జింగ్ లెవెల్ చూపిస్తుంది. ఇందులో టార్చ్లో కూడా ఒక చిన్న ఇండికేటర్ ఉంది, అది ఆన్ అయితేనే కనపడుతుంది. బాడీలో ఒక సైడ్ చిన్న డాట్ లాగా ఉంది, అసలు నార్మల్గా అది కనపడట్లేదు. అది 4 కలర్స్లో మీకు బ్యాటరీ స్టేటస్ చూపిస్తుంది. గ్రీన్ ఉంటే అబౌవ్ 70% ఉన్నట్టు, ఆరెంజ్ ఉంటే 30% పైన ఉన్నట్టు, రెడ్ ఉంటే 10 పైన, బ్లింక్ అయితే బ్యాటరీ అయిపోయినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రైట్నెస్ అది చాలా బాగుంది. ఇది 1000 ANSI లూమెన్స్ మ్యాక్స్ బ్రైట్నెస్లో 4 బ్రైట్నెస్ మోడ్స్, ఇంకా స్ట్రోబ్ SOS మోడ్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేశాను కదా, ఓసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసేసి కొన్ని గంటలు అట్లా యూస్ చేసేసి, ఇంకా దాని అంటే లైట్ బీమ్ ఎట్లా ఉంది, బీమ్ క్వాలిటీ అది అంతా డీటెయిల్గా దాన్ని చెక్ చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. దాని అంటే బ్రైట్నెస్ అవుట్పుట్ ఎంత ఉంది అదంతా డీటెయిల్గా చూపించి నెక్స్ట్ క్లిప్లో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మా ఏరియాలో పవర్ చాలా సార్లు పోయింది. నేను వారం 10 రోజులు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్ చేసి మీకు చూపిస్తాను. సూపర్ కంఫర్టబుల్ ఉంది. 50.5 గ్రామ్సే కదా వెయిట్. పాకెట్లో వేసుకోవడానికి బాగుంది. బ్యాటరీ లెవెల్ చూపించడానికి ఇండికేటర్ ఉంది. ఇది మ్యాక్స్ బ్రైట్నెస్. ఫస్ట్ ఆన్ చేయగానే మీకు 1000 ANSI లూమెన్స్లో ఆన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ స్టెప్ 400, థర్డ్ 100, లాస్ట్ స్టెప్ 2 ANSI లూమెన్స్. అది మూన్ లైట్ అని జస్ట్ బెడ్ ల్యాంప్ లాగా మీరు చూడొచ్చు రేంజ్. మీకు తర్వాత బయట ఇంకో అంటే లాంగ్ రేంజ్ కూడా చూపిస్తాను. కలర్ అక్యురసీ బాగుంది, ఎల్ఈడి
పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే మ్యాక్స్ బ్రైట్‌నెస్ పెట్టినప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత ఆ ఎల్ఈడీ ఏరియా ఉన్న ఏరియా ఫ్రంట్ సైడ్ కొంచెం హీట్ అవుతుంది. ఆ సెకండ్ స్టెప్ నాకు బెస్ట్ అనిపించింది 400 యాన్సీ లూమెన్స్‌ది. ఛార్జింగ్ అవ్వడానికి 2½ అవర్స్ అట్లా టైం తీసుకుంటుంది. 18 డేస్ మీకు స్టాండ్ బై టైమ్ ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ అది బిల్ట్ క్వాలిటీ ఇంకా వాటర్ ప్రూఫ్ కదా IPX8 మీరు వర్షంలో, నీళ్ళలో కూడా డిప్ చేసినా ఏమవ్వదు. ఇక్కడ మీరు చూడొచ్చు నేను అంటే లాంగ్ రేంజ్ ఉంటుందని ఇంకో బాల్కనీ నుంచి అక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదా! అరౌండ్ 50, 60 మీటర్స్ ఉంది. క్లారిటీగా కనపడుతుంది. ఆ బిల్డింగ్స్ అన్నీ మీకు అరౌండ్ 150 మీటర్స్ ఉన్నాయి. మీరు 190 మీటర్స్ వరకు క్లారిటీగా చూడొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. లైట్ కూడా 2 బీమ్స్ ఉన్నాయి. మధ్యలో స్పాట్ ఉంది. సైడ్‌కి ఫ్లడ్ ఉంది. కాబట్టి అంత ఏరియా అంతా కనపడుతుంది. ఓవరాల్‌గా నాకైతే నచ్చింది. అయితే దీని కాస్ట్ $50 ఉంది. అంటే అరౌండ్ ₹3,500 మీకెట్లా అనిపించింది ఇది? అమెజాన్.కామ్‌లో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. అక్కడి నుంచి కూడా కావాలంటే తెప్పించుకోవచ్చు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే అమెజాన్.కామ్ నుంచి అయినా గానీ ఐటెమ్స్ వస్తాయి. అయితే లింక్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇంకా ఇండియాలో ప్రెజెంట్‌లీ అవైలబుల్ లేదు. ఇది నాకు డైరెక్ట్ కంపెనీ నుంచి రివ్యూ కోసం వచ్చింది. మీకు వీడియో ఎట్లా అనిపించింది? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.